అన్న నిన్న కేంద్ర బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి కానీ లేకపోతే యువత అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ బడ్జెట్ గురించి మాట్లాడింది లేదు. దాని గురించి మీరేమంటారు? ప్రధానంగా నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది పూర్తిగా ప్రజల కొరకు కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా నిన్న మొత్తం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఎక్కడ కూడా ఉద్యోగాల కల్పన కానీ నిరుద్యోగ అంశం కానీ ప్రస్తావించినటువంటి అంశం లేదు. గత బడ్జెట్లనైనా మేము నిధులు కేటాయిస్తాం, ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేది గతంలో. కానీ ఈ బడ్జెట్లో పూర్తిగా నిరుద్యోగ యువతను విస్మరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా నిరుద్యోగ అంశాన్ని తెర మీదకి రాకుండా దాచిపెట్టినటువంటి పరిస్థితిని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ని చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా వ్యవసాయం, అదేవిధంగా ఎంఎస్ఎంఈలు, పెట్టుబడులు, ఎగుమతులు, ఈ 4 ఇంజన్లు ఈ బడ్జెట్కి అని చెప్పేసి నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. కానీ అందులో ముఖ్యమైనది ఈ దేశ భవిత యువత మీద ఆధారపడి ఉన్నది. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే యువతనే ప్రధానమైనదని చెప్పేసి గొప్ప గొప్ప నినాదాలు ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి బడ్జెట్లో ప్రస్తావనకి తెచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వృత్తి విద్యా కోర్సులకు మేము నిధులు కేటాయిస్తాము. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి, స్కిల్ ఇండియా అని చెప్పేసి పెద్ద మేము అన్నీ కూడా కోచింగ్ సెంటర్లు పెట్టి ఈరోజు వృత్తి విద్య అదేవిధంగా నైపుణ్యాలను వాళ్ళకి తీర్చిదిద్ది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలు తీసేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఉన్నాయి. ఈ బడ్జెట్లోనైనా ఈ నిరుద్యోగ యువతకు ఆశాజనకంగా ఉండే ఎక్కడైనా మాకు నిధులు పెడతారేమో అని చెప్పేసి ఆశించారు. కానీ ఎక్కడ కూడా కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుద్యోగ యువతను విస్మరించినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించినటువంటి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఐఐటీలు కానీ, మన సెంట్రల్ యూనివర్సిటీలు కానీ ఏ దానికి కూడా నిధులు కేటాయించకపోను. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు 2 కేంద్ర మంత్రులు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెస్తారని చెప్పేసి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ప్రజలకు వాళ్ళు తెచ్చింది ఏంటంటే గుండు సున్నా మాత్రం తెచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా నిధులు తేలేదు. పూర్తిగా విఫలం చెందినటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వీరి కోసం ఈ తెలంగాణ రాష్ట్ర విభజన హామీల కోసం నిధులు కేటాయిస్తే ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు లభించేది. కానీ ఎక్కడ కూడా అట్లాంటి నిధులు తేలేదు. ఈ కేంద్ర బడ్జెట్ మొత్తం కూడా నిరుద్యోగ యువతకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి యువతను విస్మరించినటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి ఈ బడ్జెట్ను విస్మరించినటువంటి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించబోతున్నాం. అందులో డివైఎఫ్ఐ భాగస్వామ్యం ఉన్నది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా భాగస్వామ్యమై జయప్రదం చేయాలని, అదేవిధంగా రాబోయేటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పారో అదేవిధంగా 1,000 కోట్ల రూపాయలతోని యూత్ రూరల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూచన చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రం ఏదైతే విస్మరించిందో ఈ ప్రజలను నిరుద్యోగ యువతను విస్మరించినటువంటి కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి రావాలని చెప్పేసి వారు వ్యతిరేకంగా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.